దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట, అలాగే విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, నేటి అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 46వ అధ్యాయము 28వ వచనము నుండి 47వ అధ్యాయం 12వ వచనం వరకు. పిల్లారా, సమయం ఎక్కువగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కనుక మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని మీకు మనవి చేస్తూ, మీ నిమిత్తము ఒక 2 వచనాలు చదివి నేను ధ్యానంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే పిల్లారా, నాతో కలిసి మీరు కూడా బైబిల్ తెరవండి. ఆదికాండం 47వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములో 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములని రన్ని కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన సమయంలోకి ముందుకు వెళ్తూ ఉండగా ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని బట్టి ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము కృపతో కూడిన ఒక యుగం. కృపతో కూడిన ఒక యుగం, అన్ ఎరా ఆఫ్ గ్రేస్, కృపాకాలము అని మనం పిలుస్తుంటామే. ఆ రీతిగా ప్రియులారా, ఈరోజు ఈ అంశముతో నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యోసేపు చనిపోయాడని విని కన్నీరు ముందిరైనటువంటి యాకోబు 22 సంవత్సరాల తరువాత తాను ఇంకా బ్రతికి ఉన్నాడని సంగతి తెలియగానే చాలా సంతోషపడ్డట్టుగా, అపారమైన ఆనందంతో ఉన్నట్లుగా లేఖనములు గమనిస్తున్న ప్రియులారా, ఇక తను ప్రశాంతంగా మరణించగలనని వారితో చెప్పినటువంటి మాట మన గొప్ప సాక్ష్యం ప్రియులారా. కాబట్టి తన కుటుంబము గోషేనులో సురక్షితంగా నివసించేలా చూడమని యోసేపును కోరుకున్నాడు. అయితే యోసేపు ఒక ప్రణాళికను రూపొందించినటువంటి విధంగా గమనిస్తూ ఉన్నాం. యోసేపు సోదరులందరూ కూడా గొర్రెల కాపరులు గనక ఫరోకు ఈ విషయం తెలియజేసి గోషేనులో నివసించడానికి వారి కొరకు ఏర్పాట్లు చేశాడు యోసేపు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మనకు ముఖ్యంగా ఐగుప్తీయులు, గొర్రెల కాపరును తక్కువగా చూసేటువంటి వారు. కాబట్టి వారికి ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు రామసేసు లేక గోషేను ప్రాంతాన్ని నివాసంగా అందించారు. ఆ ప్రాంతము సమృద్ధిగా నీరు మరియు పచ్చికతో ఉన్నటువంటి ప్రదేశం. ఇది ఈ పాఠ్యం యొక్క సారాంశంగా చూస్తున్నాం ప్రియులారా. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే 47వ అధ్యాయము 6వ వచనంలోను, అలాగే 11 నుండి 12 వచనాల్లోనూ దేవుడు మన అంచనాలను మించి మన ప్రణాళికల కంటే ముందే ఆయన మనకు ఏర్పాటు చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కరువును ఎదుర్కోవడానికి సిద్ధపడేలా దేవుడే యోసేపును ఐగుప్తుకు ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసిన పంపిన సంగతి మనం వాక్య సత్యంలో గమనిస్తున్నాం ప్రియులారా. యోసేపు కారణంగానే యాకోబు కుటుంబం అంతా ఐగుప్తును నివసించగలిగింది. అలాగే ఈ ఘోరమైన కరువు కాలంలో వారు తప్పించుకోగలిగినటువంటి అవకాశం వారికి దొరికింది. కనుక ప్రియులారా, మన భవిష్యత్తు కొరకు దేవుని వద్ద ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉన్న సంగతి మనం మర్చిపోతూ ప్రియులారా. ఇది కేవలం ప్రస్తుతం మనకు కనిపించకపోయినప్పటికీ భవిష్యత్తులో మన కొరకు దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ ఉంటుంది సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రణాళిక మన జీవితం నెరవేర్చాలని పడాలని ప్రియులారా మనం ఆశించుట మనకెంతో ఆశీర్వాదం. కనుక నేటి పాఠ్యభాగం ప్రియులారా మన జీవితానికి ఒక అన్వయింపుగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం తీసుకున్నట్లయితే, వృద్ధుడు మరియు నిరుపేద అయినటువంటి యాకోబు ఐగుప్తు పాలకుడైన ఫరోను ఆశీర్వదించాడు ఈ వాక్య భాగంలో. దీని కారణం ఏమిటంటే, యాకోబు ఎంతో బాధ మరియు అనేక సంవత్సరాల శ్రమను అనుభవించాడు. అయితే ఆ కష్టములోనే అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిని ఆయనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి నిజమైన ఆశీర్వాదము కేవలము ప్రశాంతమైన జీవితం మాత్రమే కాదు, కానీ దేవుడితో సహవాసం చేసినప్పుడు ప్రియులారా తప్పకుండా అది మనకెంతో ప్రశాంతతనిచ్చేటువంటి జీవితం. కనుక ప్రియులారా,
ఈ డైలీ క్యూటీ అనుదిన ధ్యాన కార్యక్రమాలలో దేవునితో వ్యక్తిగత సహవాస సమయమే ఈ క్వైట్ టైం క్యూటీగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవునితో గడిపే సమయం మనకెప్పుడో ఆశీర్వాదం ప్రియులారా. కనుక కృపతో కూడిన ఈ యుగంలో ప్రియులారా, దేవుని కృప మనతో లేకపోతే కనుక మన కష్టము వ్యర్థమైపోయేటువంటి ప్రమాదం. కనుక ఏదైనా ప్రియులారా, దేవుడు దీవిస్తేనే మనకు దీవెన. కాబట్టి దైవ కృప వారితో ఉండడం ద్వారా యోసేపు కుటుంబ సభ్యులు అనగా యాకోబు అంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా నిజముగా వారు ఆనందించినటువంటి తీరు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఘోరమైన కష్టకాలంలో నుంచి ప్రియులారా దేవుడు వారు అద్భుతంగా కాపాడి తన రెక్కల చాటున భద్రపడి ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకుందాం. దైవ కృప మనతో ఉండి తన నామ గణత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మన జీవితం ద్వారా దేవుని ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చబడాలని ఆశిస్తాం ప్రియులారా. ప్రార్థన సమయం. ప్రభువా, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కూడా తలెత్తుకొని నిలబడి మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానములను నమ్మకంగా నెరవేర్చేటువంటి దేవుడవని, నేను నమ్మకంగా వెంబడించి అలా వెంబడించగల కృపను మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు మనకు తన అనుదిన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితంలో ఏదైనా కొరతగా ఉన్నటువంటి విషయాలు ప్రియులారా, ప్రభు సన్నిధి మనతో ఉన్నట్లయితే, ప్రభు కృప మనకు అనుగ్రహించబడిన ప్రియులారా, తప్పకుండా మనము ఆస్వాదించబడతామని నేటి పాఠ్య భాగం మనకు జ్ఞాపకం చేసి ప్రియులారా. కాబట్టి లోకంలో ప్రశాంతమైన జీవితం గడపడం ప్రధానం కాదు, కానీ ప్రభుతో గడిపే జీవితం ఎంత ప్రశాంతాన్ని ఇస్తుందో వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా, ఆ విధమైన జీవితం జీవించుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకోవాలని ఆశిస్తాం ప్రియులారా. ముగింపులో మరొకసారి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు క్వైట్ టైం క్యూటీ ద్వారా నిజంగా మీరు మేలు పొందినట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకుల జీవితాలను ఆత్మీయంగా బలపరిచేటువంటి ఈ ధ్యాన కార్యక్రమాల యొక్క పరిచయాన్ని అనేకులకు మీరు అందించాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ దైవ కృపకు మనం అప్పగించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండి మనలను తన నామ ఘనత కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.